మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి పార్లమెంట్ ఎన్నికల వేడి కనిపిస్తూ ఉంది. సో టికెట్ల కోసం ఆశావాహులు ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రధానంగా పోటీదారులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, పోటీ కూడా రెండు పార్టీల నుంచి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్లో ఒకరిద్దరు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పోటీలో. సో ఎన్నికల్లో విముఖ పోరే సాధారణంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి. రాజకీయంగా ఇప్పుడు చూస్తే పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కూడా పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అత్యధికంగా చేరికలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తంగా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల వేడైతే ఇక్కడ రాజుకుంది. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా పడకముందు, ఇంకా ఎన్నికలకు చాలా సమయం కూడా మిగిలిన ఈ వేళలో ఇక్కడ మాత్రం ఆ పోటీ అంటే పార్లమెంట్ టికెట్ దక్కించుకోవడం కోసం ఆ ప్రధాన పార్టీలలో ఒక రకమైన పోటీ అయితే నెలకొంది. ఆ ప్రధాన ఇక్కడ ఎలాగైనా సరే ఈసారి ఎంపీ సీటు గెలవాలనేటువంటి ఒక ఆకాంక్ష ఈ మూడు పార్టీల్లోనూ ప్రధానంగా కనిపిస్తోంది. అయితే ఇందులో చూసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణలో అధికారం చేపట్టిన తర్వాత చాలా ఊపు మీద ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ గతంలో ఇక్కడ అసెంబ్లీ సీట్ కోల్పోవడం జరిగింది. ఎలాగైనా ఈసారి అసెంబ్లీ టికెట్ అసెంబ్లీ సీట్ పోవడంతో కనీసం పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఆ తర్వాత స్థానిక అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా ఆ పార్టీ బలోపేతం కోసం తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఆ తర్వాత ఎన్నికల అనంతరం దాదాపుగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా కూడా ఆ కాంగ్రెస్ పార్టీలో వీరి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఇక్కడ గతంలో మునుపెన్నడూ లేని విధంగా కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఇక్కడ పార్టీ బలోపేతంగా అంటే చాలా బలంగా పుంజుకుంది. ఖచ్చితంగా ఇక్కడ పార్లమెంట్ లో స్థానాన్ని దక్కించుకోవాలనేటువంటి ఆకాంక్ష కాంగ్రెస్ లో అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ నుంచి కూడా పోటీ కూడా తీవ్రంగా ఉంది. దాదాపుగా గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఏఐసిసి సభ్యుడు నరేష్ యాదవ్, అలాగే అసెంబ్లీలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక ఆడే గజేందర్, వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ పోటీకి సయ్యనట్టుగా సమాచారం అందుతోంది. దాదాపుగా గత శనివారం లోపే ఏదైతే ఏఐసిసి ఆదేశాల మేరకు అక్కడ దరఖాస్తుల ప్రక్రియ గాంధీ భవన్ లో జరిగిందో ఆ గాంధీ భవన్ దరఖాస్తుల ప్రక్రియకి ఇక్కడ ఈ పార్లమెంట్ స్థలం నుంచి 15 నుంచి 20 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఒక సీటు కోసం ఇంతమంది దరఖాస్తు చేసుకోవడం దాదాపు ఇక్కడ ఒక ఆసక్తి అయితే నెలకొంటుంది. ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు పోటీలో నిలుస్తారు? ఎందుకంటే ఇది ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి మరి ఎస్టీలో ఉన్నటువంటి ఒక ఆదివాసీలకు ఆ టికెట్ కేటాయిస్తారా, లేదా లంబాడా సామాజిక వర్గానికి ఆ టికెట్ దక్కుతుందా అనేటటువంటి ఒక ఆసక్తి అయితే ఇక్కడ జిల్లాలో నెలకొంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాత్రము ఎవరికి టికెట్ దక్కినా కూడా ఆ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉందని అటు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, అలాగే అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మాత్రం ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచే ఆ జిల్లాలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి గ్రామం నుంచి కూడా బీఆర్ఎస్ నుంచి బలోపేతం అంటే పార్టీ బలోపేతం కోసం బీఆర్ఎస్ నుంచి చేరికల్ని ప్రోత్సహించారు. అందుకని తదనంగా అనుగుణంగానే ఇక్కడ ఆదిలాబాద్ లో, ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ముమ్మరంగా చేరికలైతే ఆ పార్టీలోకి కొనసాగారు. ఇక రెండోది బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే ఆ బీజేపీలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో అనూహ్యంగా 4 స్థానాలు గెలుచుకున్నటువంటి ఒక బీజేపీ ఈసారి మరింత ఉరకలేస్తోంది, ఉత్సాహంగా ముందుకు కదులుతోంది. ఎందుకంటే వాటికి ఈ పరిధిలో పార్లమెంట్ పరిధిలో 4 స్థానాలు దక్కడంతో విజయం నల్లరి మీద నడకలా భావిస్తోంది బీజేపీ. అందుకు అనుగుణంగా అక్కడి నుంచి కూడా అంటే బీజేపీ నుంచి కూడా పోటీ ఆ టికెట్ కోసం తీవ్రంగానే ఉండేలా కనిపిస్తోంది. అక్కడ ఆల్రెడీ ఇంతకు ముందే అంటే కేంద్ర హైకమాండ్ సూచించిన విధంగా సిట్టింగ్ ఎంపీకే టికెట్ దక్కుతుందని మొదట్లో భావించారు. ఆ తర్వాత ఇక్కడ 1 by 1 రోజుకు అక్కడ ఆశావాహుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో మరి ఈసారి ఆయనకు టికెట్ దక్కేది డౌట్ గానే కనబడుతుంది అనేటువంటి ఒక సమాచారం అయితే ఇక్కడ వ్యక్తమవుతోంది. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఈ గతంలో ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి బీజేపీలో
వచ్చిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, ఆ తర్వాత ఖానాపూర్ నుంచి అసెంబ్లీ నుంచి ఓడిపోయినటువంటి ఒక రమేష్ రాథోడ్, ఆ తర్వాత నిన్న మొన్న కొత్తగా చేరినటువంటి ఒక జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆ తర్వాత మహిళల నుంచి కూడా పోటీ ఉంది. ఇక్కడ రిమ్స్ లో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్ సుమలత, అలాగే డి శ్రీలేఖ అని కొత్తగా పేరు తెరపైకి వచ్చింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ బీజేపీ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీల నుంచి కూడా పార్లమెంట్ అభ్యర్థి టికెట్ కోసం అయితే గట్టి పోటీ అయితే నెలకొనలా ఉంది. అయితే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు అంటే ఎవరికి టికెట్ దక్కినా కూడా ఎన్నికల సమయానికి మాత్రం ప్రధానంగా పోటీ ఈ రెండు పార్టీల మధ్య ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ద్విముఖ పోరు తప్పేలా కనపడడం లేదన్నట్టుగా. రైట్ ప్రధానంగా సత్యనారాయణ చూసుకుంటే పరిస్థితులు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు అనేవి ఎక్కువ ఏ పార్టీ అయితే తీసుకోగలుగుతుందో, ఎక్కువగా వలసలు ఎవరినైతే రాబట్టుకుంటుందో సో వారికి ఎక్కువ అవకాశం ఉందంటారు. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా విచ్ఛిన్నం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి గత మంత్రికి ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేకపోతే మిగతా పార్టీకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా ఎంపీ స్వయం బాబురావుకు సంబంధించి ఆయన గతంలో కంది శ్రీనివాసరెడ్డికి కొంచెం సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇక్కడ అది కూడా కొంతవరకు ఫ్యాక్టర్ ఒకవేళ ఆయనకు వస్తే కనుక పోటీ ఎలా ఉండబోతుంది, సో ఇలాంటి పరిస్థితి ఏమైనా ఇలాంటి ఫ్యాక్టర్ కూడా ఆలోచించి సీటు బీజేపీ పార్టీ ఇచ్చే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, అయితే బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా అయితే ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ పూర్తిగా క్యాడర్ అంతా ఇక్కడ తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాత ఇక్కడ అంటే ప్రజెంట్ గా ఆ ఎంపీ స్థానానికి కూడా ఆత్రం సక్కు, ఆ తర్వాత మాజీ గుడం నగేష్ ఈ ఇద్దరు పేర్లే వినిపిస్తున్నాయి. మరొక మాట కూడా వినపడుతోంది, మాజీ ఎంపీ గుడం నగేష్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడు అనేటువంటి ఒక వార్తలు కూడా ఆ జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఇక ఆత్రం సక్కు ఒక్కడే ఇక్కడ మిగిలినట్టుగా ఉంది. ఆ తర్వాత ఖానాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక కేటీఆర్ సన్నిహితుడు ముఖ్య జాన్సన్ నాయక్ పేరు కూడా తెరపైకి రావడం జరుగుతుంది. అయితే మీరు అన్నట్టు ఒకవేళ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏదైతే బీఆర్ఎస్ కి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఓటు బ్యాంక్ ఉంటుందో అది ఎక్కువగా కాంగ్రెస్ కు పడే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ఆ పార్టీ నుంచి ఎక్కువగా చేరికలు కాంగ్రెస్ వైపే వచ్చాయి. బీజేపీకి ఆ పార్టీ నుంచి కేవలం ఒకరిద్దరు